ఇప్పుడు కలకత్తా దాకా పాకేసినాయి హెచ్చరికలు. అంటే బెంగాల్ అంతటా కంట్రోల్ తప్పిపోతుంది. మమతా బెనర్జీ చేతిలో ఏం లేదు, పోలీసుల చేతిలో ఏమీ లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యమై చూస్తున్నాయి. బహిరంగంగా మైకులు పెట్టుకుని మరి, వెహికల్స్ మీద మైకులు పెట్టుకుని మరి వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంలోకి వస్తే గనక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, ఇక్కడ ఎవరు బతకరు, బతకనివ్వం, ఈ ప్రాంతం మాది, ఇదంతా బంగ్లాదేశ్, ఇదంతా పాకిస్తాన్ అని నినదిస్తున్నటువంటి వాళ్ళు. మమతా బెనర్జీ ఏం చేయాలా? అట్టంటి వాళ్ళని తాట తీయాలి, అవసరమైతే కాల్చి అవతల పడేయాలి, తీసుకెళ్ళి బొక్కలో దొయ్యాలి. కానీ అది మానేసుకుని నేను ముందే చెప్తున్నాను కదా, వక్ఫ్ సవరణ బిల్లు భారతదేశంలో అమలైనా ఇక్కడ అమలు కాదు అని చెప్పడం ఏంటి? ఆవిడ భారతదేశానికి ఏమైనా బెంగాల్ ఏమైనా ప్రత్యేక దేశం చేసిందా? అంటే ఆ తరహా వాతావరణాన్ని ఆవిడ సృష్టిస్తుందా? చివరికి రేపు పొద్దున ఆవిడ అనుకున్నట్టు అదే జరిగితే ఈవిడ ఎందుకు ప్రధానమంత్రిగా పెట్టుకుంటారు? హసీనాని తీసి అవతల పడేయలేదా యూనస్ కోసం అని చెప్పేసి? అట్లాగే ఇంతకుముందు పాకిస్తాన్లో ఉన్నట్టు మహిళా ప్రధానమంత్రులు ఎవరైనా ఉండనిచ్చారా? తరిమి అవతల పడేయలేదా? అక్కడ మహిళల్ని పాలకులుగా ఎన్నుకుంటారా? అరబ్ దేశాల్లో ఎక్కడన్నా ఉన్నారా మహిళా పాలకులు? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారా మహిళా పాలకులు? అట్లాగే కదా ఉండేది రేపు పొద్దున బతుకు. కానీ అది కూడా వేరే మతస్థానికి సంబంధించినటువంటి ఆవిడ అంగీకరిస్తారు వాళ్ళు. ఆ మాత్రం కనీస జ్ఞానం లేకపోవడమే ఆవిడకి అసలు సమస్య.